సార్ మన రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ కొన్ని కులాలకే అధికారము చెలాయిస్తారు కదా సార్. మరి ఈ పార్టీలు ఏం చేస్తే బాగుంటుంది సార్? కింది కింది జాతి వాళ్ళకు అధికారం రావాలి, వాళ్ళకు న్యాయం జరగాలంటే. ఇప్పుడు ఈ సమస్య ఏంటిది అని అంటే స్వాతంత్రం రాకముందు, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇదే సమస్య వెంటాడుతుంది. ఈ భారతదేశంలో 6,000 కులాలు ఉన్నాయి. దాంట్లోనే 3,000కు పైగా 3,500 కులాలకు పైగా బీసీ కులాలకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు. ఎస్సీ సమాజం నుంచి 1,500 కులాలు ఉన్నారు. ఎస్టీలు 1,200 కులాలు తెగలు ఉన్నాయి. కాబట్టి ముస్లింలలో కూడా అనేక తెగలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఏంటిది అని అంటే అనేక మతాల, అనేక కులాల సమూహాలు ఇవన్నీ భారతదేశంలో ఉన్నటువంటివి. అందుకనే బ్రిటిష్ వారి కాలంలో ఏం చేసిండ్రు అని అంటే ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళే ఈ ప్రజాస్వామ్యానికి పునాదులు వేయటం జరిగింది. 1861 చట్టాన్ని తీసుకొని వచ్చి ఆ చట్టం ద్వారా ప్రెసిడెన్సీలు రాష్ట్రాల వారీగా ఏర్పాటు చేసి మద్రాస్ ప్రెసిడెన్సీ, బెంగాల్ ప్రెసిడెన్సీ, బాంబే ప్రెసిడెన్సీ, ఆ విధంగా ఒరిస్సా, బీహారు ఈ అనేక 11 ప్రెసిడెన్సీలను ఏర్పాటు చేసి వాళ్ళు చట్టసభలలో అసెంబ్లీ, పార్లమెంట్లను ఏర్పాటు చేయటం అనేది ప్రారంభమైంది. ప్రారంభమైన తర్వాత వాళ్ళు చేయగలిగింది ఏంటిది అని అంటే వాళ్ళు ఈ దేశంలో ఏ ఏ కులాలు, ఏ ఏ తెగలు బలంగా ఉన్నాయి, వాళ్ళ యొక్క సమూహాలను ఈ డెమోక్రసీలో ఎట్లా కూర్చోబెట్టుకోవాలి, ఎట్లా పార్లమెంటు, అసెంబ్లీలలో చేర్చాలి అని వాళ్ళు ఆలోచన చేసి వాళ్ళు డెమోక్రసీని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు ఆయా కులాలుగా ఉన్నటువంటి ఆ కులాల్లో ఉన్న పెద్ద మనుషులను, సంఘ పెద్దలను, అక్కడ ఉన్నటువంటి వాళ్ళను కలిసి వాళ్ళకు ప్రాతినిధ్యం ఇవ్వటం. ముందు నామినేటెడ్ పద్ధతి ఉండే, తర్వాత ఎలక్షన్ పద్ధతి ఉండే, అనేక పద్ధతులను ప్రవేశపెట్టి ఏంటిది అని అంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలి. అంటే ఏ దేశంలోనైనా కానీ విస్తారంగా ఉన్నటువంటి కులాల నుంచే సభ్యులను ఎమ్మెల్యేలుగా కానీ ఎంపీలుగా కానీ రిక్రూట్మెంట్ జరగాలి. కానీ భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఆ నేపథ్యం 1892, అదేవిధంగా 1999 మింటో మార్లే రిఫార్మ్స్, 1919లో మాంటెక్ చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్, 1935లో 35వ చట్టము, ఇవన్నీ పకడ్బందీ చట్టాలు నిర్మిస్తూ అన్ని వర్గాలకు ఏంటంటే రిజర్వేషన్లు ఇస్తూ, గెలవలేని కులాలకు కూడా రిజర్వేషన్లు ఇస్తూ, కొంతమందిని నామినేట్ చేస్తూ, కొంతమందికి అనేక రకాల 3-4 రకాల సపరేట్ ఎలక్టరేట్ అనేది ఒక సిస్టాన్ని, 3-4 సిస్టాలను ప్రవేశపెట్టి మొత్తానికి ఏంటిది అని అంటే అన్ని జాతులను, అన్ని కులాలను సంతృప్తిపరచడానికి అసెంబ్లీలో కూర్చొని వాళ్ళ వాయిస్ వినిపించడానికి వాళ్ళు ప్రయత్నాలు చేయడం జరిగింది. చేస్తే ఆ చేస్తున్న క్రమంలోనే 1947లో బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోవటం, మనకు స్వాతంత్రం రావటం, మళ్ళీ కొత్త రాజ్యాంగం ఏర్పడటం, మళ్ళీ ఏంటిది అని అంటే మళ్ళీ కొత్త రాజకీయ వాతావరణం మొదలైంది. ఇప్పుడు ఏం చేయాలి మనం? బ్రిటిష్ వాళ్ళు అన్ని వర్గాలకు, అన్ని కులాలకు అసెంబ్లీలో, పార్లమెంటులో ప్రాతినిధ్యం కల్పించడానికి వేసినటువంటి మోడల్ ఏదైతే ఉందో ఆ మోడల్ అంతా కూడా రద్దు అయిపోయింది. కేవలం ఎస్సీ ఎస్టీలకే పరిమితమై మిగతా వర్గాలందరినీ ఓపెన్ కోటాలోకి నెట్టడం జరిగింది. ఓపెన్ కోటాలోకి నెట్టేస్తే ఇక ఎస్సీ ఎస్టీలకైతేనేమో రాజకీయ ప్రాతినిధ్యం ఎమ్మెల్యేలలో ఉంది, జనాభా ప్రకారం ఎంపీలకు ఉంది. కానీ మహిళలను కూడా అంతకుముందు రిజర్వేషన్లు ఉంటే వాళ్ళకి తీసేసి ఓపెన్ కోటాలకు వేస్తే ఇక మహిళలు కూడా గెలవటం తక్కువైపోయింది, ఓబీసీలు గెలవటం తక్కువైపోయింది, ఇంకా క్రిస్టియన్లు గెలవటం తక్కువైపోయింది. అదేవిధంగా సిక్కులు కూడా గెలవటం, సిక్కులు అంటే కొంత బలంగా ఉంది, అగ్రికల్చర్ ఉంది కాబట్టి ఒక ఓట్ బ్యాంక్ అంత సమూహం ఉంటుంది కాబట్టి వాళ్ళ ప్రాతినిధ్యంలో పెద్ద తేడా లేదు. కానీ మిగిలిన వర్గాలు అన్నీ కూడా తగ్గిపోయాయి. అంటే కొత్త రాజ్యాంగంలో ఉన్నాయని బ్రిటిష్ వారి పద్ధతిని తీసేసి జనరల్ ఓపెన్ కాంపిటీషన్ పద్ధతిని పెట్టేటప్పటికీ ఇక బలవంతులే గెలుస్తున్నారు, గెలిచిన కులాల నుంచే గెలుస్తున్నారు, పెట్టుబడిదారులే గెలుస్తున్నారు, భూస్వాములే గెలుస్తున్నారు. అంటే ఇక కింది వర్గాలు లేరు. ఇక అంటే కింది కులాలను ఇక పలకరించే నాదుడు లేడు. ఇక వాళ్ళకి అసలు విస్తారంగా ఉన్నారు. ఒక్కొక్క కులము 30 లక్షలు, 40 లక్షలు, దేశవ్యాప్తంగా చూస్తే 1-2 కోట్ల జనాభా ఉంది. కానీ వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు లేవు, ఎంపీ టికెట్లు లేవు. డబ్బు, మనీ, మాఫియా, మీడియా ముందు ఈ కులాలు అసలు పోటీ పడే పరిస్థితి లేదు. ఫలితంగా ఏమైంది? ఇండియన్ డెమోక్రసీ ఫెయిల్ అయిపోయింది. ఇండియన్ డెమోక్రసీ ఫెయిల్ అయిపోయి ఇక కొన్ని వర్గాలే బ్యూరోక్రసీలో చూసినా నీకు 3-4 కులాల పెత్తనమే జరుగుతుంది. ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు అంతా వాళ్ళే ఉంటారు.
ఆ, ప్రధాన మంత్రులంతా ఒకే వర్గం వాళ్ళు ఉంటారు. రాష్ట్రాలలో మొదటి దశలో ఒకటే బ్రాహ్మణ వర్గానికి సంబంధించిన ముఖ్యమంత్రులు ఉన్నారు. తర్వాత శూద్ర అగ్రకులాలు ముఖ్యమంత్రులు అయ్యారు. అక్కడికి వచ్చి ఆగిపోయింది. ఇక శూద్ర అగ్రకులాల దగ్గర నుంచి ఇక బీసీలకు రాలేదు, ఎస్టీలకు రాలేదు, ఎస్సీలకు రాలేదు, మహిళలకు రాలేదు ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు కావటం. కాబట్టి ఇంకా డెమోక్రసీ అంతా డబ్బున్నోళ్ళ మయం అయిపోయింది. కాబట్టి ఇది తేడా ఉంది. ఈ రాజ్యాంగం అంతా కూడా ఓపెన్ కోటా నుంచి ఓపెన్ కోటాలకు వేయటము అని అంటే ఇక గెలవలేకుండా వాళ్ళను దూరంగా ఉండటమే. కాబట్టి ఇప్పుడు రజక, నాయ బ్రాహ్మణ, కుమ్మరి, కమ్మరి, సంచార బీసీ కులాలు, ఎస్సీస్లలో కూడా సంచార ఎస్సీ కులాలు, అదేవిధంగా ట్రైబ్స్లలో కూడా సంచార గిరిజన కులాలు, ఈ కులాలకు అసలు ప్రాతినిధ్యమే లేదు. అసలు గుండుగుత్తగా జరిగే దాంట్లో ఏ పార్టీకి ఇష్టం ఉంటే ఆ పార్టీ ఆ కులాలకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వటం, ఏ పార్టీకి పలానా వ్యక్తి ముఖ్యమంత్రి కావాలనుకుంటే ఆ కులం నుంచే ముఖ్యమంత్రిని ఎన్నుకోవటం, ఇవన్నీ ఈ కులతత్వము, కుల వివక్షత, కుల అసమానతలు ఇవన్నీ కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి మనం అనేది ఏంటిది అని అంటే ఇప్పుడు కులాల సమానత్వమే జరగాలి. కులాన్ని గుర్తించొద్దు, కులాన్ని పరిగణలోకి తీసుకోవద్దు అని అంటే ఏం జరిగింది? ఇప్పుడు కులాలను పరిగణలోకి తీసుకోవద్దు, కులాలను గుర్తించొద్దు, కులాల ఆధారంగా రిప్రజెంటేషన్ ఇవ్వద్దు అని అంటే ఒక కులం నుంచే వచ్చి నిండిపోతున్నారు మంత్రివర్గంలోకి. ఒకే ఒక బలమైన ఒక కులం నుంచి వచ్చి అంత మంత్రులు వాళ్ళే, ఎమ్మెల్యేల వాళ్ళే, ముఖ్యమంత్రులు వాళ్ళే, ఇక మిగతా వాళ్ళంతా ప్రేక్షకులు. అంటే కులాన్ని గుర్తించొద్దు అని అంటే ఒకటే వేరే 2-3 కులాల నుంచే తెలివికల్ వాళ్ళందరూ ఆ కులాల నుంచే తెలివైనటువంటి మిగడపొర కులాలు, పైస్థాయి బ్రాహ్మణ, క్షత్రియ, శూద్రాగ్ర కులాలు, ఈ కులాల వరకే క్రిమిలేయర్ క్యాస్ట్ అని అంటాం. ఈ క్రిమిలేయర్ కులాలకే నుంచే రిప్రజెంటేషన్ వచ్చి గెలుస్తున్నారు, వాళ్ళే ఎమ్మెల్యేలు అవుతున్నారు, వాళ్ళే పాలక వర్గంగా ఉన్నారు.